నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 12 అర్జీలు. పట్టణంలో ఇల్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలి. సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు డిమాండ్. తక్షణమే ముందస్తు తరగతులు అక్రమ అడ్మిషన్లు నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్ నందుగల ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థుల్ని అదేవిధంగా తల్లిదండ్రులని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్ని ప్రకటించినప్పటికీ ముందస్తు తరగతుల నేపథ్యంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ వారిని మానసికంగా హింసిస్తున్నారని అన్నారు. విద్యాశాఖ అధికారులు దీని మీద స్పందించి ఎవరైతే చర్యలకు పాల్పడుతున్నారో వారి మీద కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు వేసవిలో చక్కగా సేద తీరాల్సిన సమయంలో ముందస్తు తరగతులు నిర్వహిస్తూ వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిపారు. ఇదే కనుక కొనసాగితే రానున్న రోజుల్లో ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళన చేపడుతుందని తెలిపారు. వేసవి సెలవులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్ల పేరుతో అదేవిధంగా ముందస్తు తరగతుల పేరుతో విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేట్ కళాశాలలు ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా దగ్గర చేర్పించని మీ పిల్లల భవిష్యత్తుని మేము రూపురేఖలు మారుస్తామని చెప్పి వాళ్ళ మాయ మాటలు చెప్పి మరి వాళ్ళని అక్రమ అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తల్లిదండ్రులను విద్యార్థులను ఇబ్బంది పెట్టి మరి వేసవి సెలవులు అవుతున్నప్పటికి కూడా క్లాసులు నిర్వహిస్తాయి కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలను వాళ్ళు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయి. మరి మండు టెండలో విద్యార్థులు బ్యాగులు తగిలించుకొని ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్న తరుణంలో మరి అధికారులు కూడా చూసి చూడనట్టు ముందుకు పోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఏదైతే గుర్తింపు లేని కళాశాలలు పాఠశాలలు పెడతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద మీరు కేసులు బుక్ చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా వేసవి సెలవులు ప్రకటిస్తున్నప్పటికీ ముందస్తు తరగతుల పేరుతో మరి విద్యార్థులు తరగతులు నిర్వహించి ఈ వేసవి కాలంలో వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద మీరు చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎవరైతే వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తామన్నారో వారి మీద ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. అదేవిధంగా అడ్మిషన్ల పేరుతో విద్యార్థులను పదే కలిసి తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధిక ఫీజులను నియంత్రించాలని కోరారు. అదేవిధంగా అనుమతులు లేని కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలను గుర్తించి వాటి మీద తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి చెన్నూరు సాయి, పాసం చక్రి, షేక్ పండు, మద్దినేని బాను, దాసరి ఇర్మియా, పవన్, కోట్లు, గోపి తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే అక్రమ క్లాసులు నడుపుతున్నారో వేసవి కాలంలో వెంటనే అడ్డుకోవాలని, అదేవిధంగా ఏదైతే మనకి వేసవికాల సెలవు ప్రకటించడం జరిగిందో క్యాబినెట్లో డిస్కస్ చేసి వాటిని తొంగలో తొక్కి ఈ ప్రైవేట్ కాలేజీలు అదేవిధంగా కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయో అవి స్పెషల్ క్లాసుల పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఇట్లాంటి క్లాసులు నిర్వహిస్తే ఏఎస్ఎఫ్గా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెనాలిలో ఉన్న కార్పొరేట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు అన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం అందించే రుణ సదుపాయాలను సద్వినియోగపరచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. సోమవారం తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కళాక్షేత్రం నందు రుణమేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1616 మంది రుణమేళాకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగా వారందరికీ సోమవారం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక హాజరై వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ సుబ్బారావు మరియు వివిధ బ్యాంకు మేనేజర్లు, మున్సిపల్ మెప్మా సీఎంలు, ఆర్పీలు పాల్గొన్నారు.
మీరు కూర్చుంటే ఎంత ప్రభుత్వంకి ఎన్నికలకు వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ లోన్స్ ఇవన్నీ సజ్జం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే కమ్మారెడ్డి అలానే బీసీలు ఇలాంటి లోన్స్ ఇస్తున్నారు కాబట్టి ఏమేమి అప్లికేషన్ కావాలో మన ఎన్ని బ్యాంకు వాళ్ళని చెప్పడం జరిగింది. అలానే వివరంగా మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి అవన్నీ సరిచూసుకొని బ్యాంకు అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. మధ్యతరగతి అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బతుకులు బాగుపడాలనేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బీసీ, ఓబీసీ అలాగే కాపు కార్పొరేషన్ల ద్వారా యూనిట్ కాస్ట్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కాస్ట్ పెట్టి అందులో 50% వరకు సబ్సిడీ ఇస్తూ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తూ ఉంది. 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత నెల 25 వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేశారు. మన పట్టణం ముందు 1616 అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నింటినీ కూడా ఈరోజు బ్యాంకర్స్ యొక్క సమక్షంలో ఫిజికల్గా అప్లికేషన్ని కూడా మనం తీసుకొని వాటన్నీ కూడా స్క్రూటినీ చేసి మళ్ళీ బ్యాంకులు పంపిస్తే కనుక బ్యాంకుల వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తారు. వాటి ప్రకారంగా మళ్ళీ ఈ యొక్క లోన్లు ఎంతైతే ఉన్నాయో వాటిని కూడా శాంక్షన్ ప్రక్రియ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా జరగబోతుంది. దీనికి సంబంధించి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి అన్ని వార్డులకు సంబంధించిన వారి అందరినీ కూడా ఈరోజు మీ యొక్క ఫిజికల్ అప్లికేషన్స్తో పాటుగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు కానీ, బ్యాంకు పాస్బుక్ కానీ, క్యాస్ట్, ఇన్కము, పాన్ కార్డు, ఫోటోతో సహా ఇక్కడ సబ్మిట్ చేసి ఈరోజు కోరాం. దానికి అనుగుణంగానే ఈరోజు టౌన్లో ఉన్నటువంటి ఎవరైతే అప్లై చేస్తారో వారందరూ కూడా వచ్చి ఈ యొక్క అప్లికేషన్లు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా బ్యాంకర్స్ యొక్క సమక్షంలో స్క్రూటినీ చేసి బ్యాంకర్స్కు సబ్మిట్ చేయడం అవుతుంది. దేరాఫ్టర్ బ్యాంకర్స్ యొక్క ఆ యొక్క లబ్ధిదారు సంబంధించిన అప్లికేషన్ సంబంధించినటువంటి సిబిల్ స్కోర్ ఏ విధంగా ఉందో ఆ స్కోర్ ప్రకారంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ప్రక్రియను ఇస్తారు. సెలక్షన్ అనేటువంటి ప్రక్రియ యాజ్ పర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా స్టార్ట్ అవుతుంది. ఇదైనాక మళ్ళీ ఫిజికల్ యూనిట్ ఉందా లేదా అనే విషయాన్ని గమనించుకొని లోను శాంక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 12 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. హెల్త్ 1, హౌసింగ్ 1, బీసీ వెల్ఫేర్ 1, తెనాలి పురపాలక సంఘ కార్యాలయానికి 1, పంచాయతీ 2, సీనియర్ సిటిజన్స్ 2, దీపం పథకం 1, రెవెన్యూ 3 మొత్తం 12 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. 7th April పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకి 12 గ్రీవియన్సెస్ పీపుల్ నుంచి వచ్చాయి. దీంట్లో హెల్త్కి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 1, బీసీ వెల్ఫేర్కి సంబంధించి 1, మున్సిపల్ కమిషనర్ తెనాలికి 1, పంచాయత్కి సంబంధించి 2 గ్రీవెన్సెస్, సీనియర్ సిటిజన్ 2 కేసెస్, దీపం స్కీమ్లో 1 అండ్ రెవెన్యూలో 3. సో టోటల్గా ఒక 12 గ్రీవెన్సెస్ వచ్చాయి. వీటన్నిటినీ కూడా రెస్పెక్టివ్ కన్సర్న్ ఆఫీసర్స్కి డెసిగ్నేట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి గ్రీవెన్స్కి కూడా మనకి ఒక టైం లైన్ ఉంటుందన్నమాట, సర్వీస్ లెవెల్ ఉంటుంది. ఆ టైం లైన్లో వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయాలి. సో ఆ టైం లైన్లో వాళ్ళు రిజాల్వ్ చేసి పీపుల్ కూడా గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాము. తెనాలి పట్టణ గురవయ్య కాలనీలో తెనాలి పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో అపర కర్మశాల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరిపారు. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వజ్రాల శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన గావించారు. ఏళ్ల తరబడి సంఘీయులు ఎదుర్కొంటున్న సమస్య నెరవేరుతున్నందుకు సంఘ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గుంటుముక్కల అర్జున్, ప్రధాన కార్యదర్శి కడియం శేషబాబు, కోశాధికారి తుమ్మపాల లక్ష్మీప్రసాద్ మరియు స్థలదాతలు, సంఘ సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.
మేడం ఇందాక వచ్చాను లేరు ఇందాక వచ్చాను నేను చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మా తాతగారు అంటే సంఘానికని కాదు, సూర్యకాంతం మఠం ఇచ్చిన సత్రం పేరు మీద చేశారు. టెంపరీగా అద్దాల గుంపు స్వామి గారిని పెట్టారు. ఇక మనకి ఏం ప్రాబ్లం ఉండదు కన్స్ట్రక్షన్, అది మనకు కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఆ లీగల్ ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్ చేసుకొని దాని కొంతకాలంగా విశ్వబ్రాహ్మణులకి అపరకర్మలు చేసుకోవడానికి ప్లేసెస్ లేదు, ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. అందుకని తెనాలి విశ్వబ్రాహ్మణ సంఘం అంతా కలిసి సభ్యులంతా మీటింగ్ పెట్టుకొని అంతా మనీ అంతా సమకూర్చుకొని అపరకర్మశాలగా ఇప్పుడు శంకుస్థాపన చేసాము ఈ ప్లేస్కి. ఇదంతా చాలా సంతోషదాయకం. అందరూ కలిసి గట్టిగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఇది ముందు ముందు అందరికి ఉపయోగపడుతుందని అభినందిస్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత విశ్వబ్రాహ్మణుల కళ, కోరిక, అవసరం ఈ మూడు కూడా విశ్వబ్రాహ్మణులు చాలా సంవత్సరాల నుంచి అద్దెళ్లలో ఉండి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కుల ప్రాతిపద్యం మీద మేమందరం కలిసి మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కలిసి విజయవంతంగా సహకరించి అందరం కలిసి స్థలం కొనుక్కొని ఈరోజు నిర్మాణం చేసుకోవడానికి శంకుస్థాపన జరుపుకోవడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. విశ్వబ్రాహ్మణ వంశీయులందరూ కూడా ఏకతాటి మీద ఈ నిర్ణయానికి వచ్చి ఘనంగా చేశారు. అట్లాగే మా బ్రదరు వజ్రాల శివకుమార్ గారు న్యూరో సర్జను, అదేవిధంగా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, మరి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ విషయంలో సహాయ సహకారాలు ఇంకా అందిస్తారని ఆశిస్తున్నాను. ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోట దుర్గాప్రసాద్, బండి చైతన్య మరియు జనసేన పార్టీ మిత్ర బృందం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, స్వామివారికి పట్టు వస్త్రాలు, స్వామివారి అలంకరణకు వెండి పూలు సమర్పించారు. అదేవిధంగా వేసవికాలం నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం గంగానమ్మపేట తెనాలిలో వేంచేసి ఉన్న శ్రీ రామేశ్వర స్వామికి ఈ నెల చైత్రమాసం ఏప్రిల్ 11వ తేదీన అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా రంగరంగ వైభవంగా ఊరేగింపు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా దేవస్థానంలో నూతనంగా నిత్య గోత్రనామ పథకాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా శ్రీ బండి చైతన్య గారు అండ్ ఫ్రెండ్స్ వారి చేత దేవస్థానంలో శ్రీ రామేశ్వర స్వామికి రాబోయే వేసవికాలం అంతా దృష్టిలో పెట్టుకొని రామేశ్వర స్వామి జలప్రసాదం ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజే మాట ఇచ్చి ఉన్నారు. కావున ఈ జలప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి వేసవికాలంలో ఉపయోగంగా ఉండే విధంగా
ఏర్పాటు చేస్తున్నాము వారి యొక్క సహాయ సహకారాలతో. ఈరోజు శ్రీ గౌరవ మంత్రి వర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి పుట్టినరోజుని దృష్టిలో పురస్కరించుకొని శ్రీ రామేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉన్నారు. శ్రీ పర్వతవర్ధిని రామేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నాదెళ్ల మనోహర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, విశేషమైన అలంకరణతో పాటుగా స్వామివారికి వెండి పూలు సమర్పించడం జరిగింది. మనోహర్ గారు ఇట్లాగే ఉన్నత శిఖరాలను ఎన్నో అధిగమించాలని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాదెళ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్న పాత శివాలయం నందు వాటర్ ప్లాంట్ ఈవో గారు అడిగారండి. దానికి నిధులు మన పార్టీ శ్రేణుల నుంచి తోట దుర్గాప్రసాద్ గారు ఇక మిత్ర బృందంతో కలిపి ఇక్కడ వాటర్ ప్లాంట్ నెలకొల్పుతా ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.